ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మె శుక్రవారం రోజున 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వంట వార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. వంట వార్పు, సీఎం ఆలోచనలో మార్పు, సమగ్ర శిక్ష రెగ్యులర్ కోసం తీర్పు అంటూ నినదించారు. మార్పు రావాలి, మార్పు కావాలి, సీఎం రెగ్యులర్ చేయాలంటూ హోరెత్తిచ్చారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తమది ప్రజా పోరాటం, స్వతంత్ర పోరాటం, బతుకు పోరాటమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇచ్చిన మాట మేరకు రెగ్యులరైజ్ చేయాలని, ప్రజాప్రభుత్వాన్ని నిరూపణ చేసుకోవాలని పేర్కొన్నారు. వీరికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల గౌడ్, ఏబిఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ సంఘీభావాన్ని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులందరూ కూరగాయలు కానివ్వండి, బియ్యం అన్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. సీఎం గారు ఈ వంట వార్పు యొక్క ఉద్దేశం ఏంటంటే మా జీతాల్లో మార్పు తీసుకురండి. దయచేసి ఈ ఇచ్చిన జీతం మాకు సరిపోవడం లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెరగాలి, కానీ ఇప్పటికీ ఆ జీతాలు పెరగడం లేదు. ఆ మార్పు తీసుకొని వస్తారని మేము భావిస్తున్నాము. దయచేసి ఇకనైనా స్పందించి ఒక 19,000 మంది ఉద్యోగుల యొక్క జీతాల్ని మార్చే దిశగా మీరు అడుగులు వేయండి అని కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గత 11 రోజుల నుంచి దాదాపు తెలంగాణలోని 20,500 మంది ఉద్యోగులంతా కూడా ఈరోజు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. దాదాపు నేను 13 జిల్లాల్లో కూడా ప్రతి క్షేత్రానికి, ప్రతి శిబిరానికి వెళ్ళి వారికి మద్దతు పలుకుతూ, ముఖ్యంగా రేవంత్ గారు టీపీసీసీ అధ్యక్షతన వారు వరంగల్ హన్మకొండలో ఛాయ తాగేలోపు మీ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిశీలించి తొలి సంతకం ఈ యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగుల కోరికలు ఏదైతే ఉన్నాయో సమానమైన వేతనం, సమానమైన పని. ఇదే సందర్భంగా నేను చాలా శిబిరాలలో కూడా చెప్పా, మన అవసరమైతే పాదయాత్రకు, ధర్నాకు కూడా దిగాలని. ఇక్కడ పబ్లిక్ చూడాలి అంటే పాదయాత్రలు అవసరం, ముఖ్యంగా ఇట్లాంటి ధర్నాలు అవసరం. కేవలం శిబిరాలనే కాకుండా మనం ఇక్కడ నుంచి అవసరమైతే సచివాలయానికైనా దేనికైనా, ముఖ్యంగా మా ప్రైవేట్